శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి శుభయోగం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు విశేషం ఏమిటనేది తెలుసుకుందాం. 17/3/2024 మాఘశుద్ధ అష్టమి ఆదివారం. ఈరోజు చాలా వరకు కొత్త కార్యక్రమాలు ప్రారంభించకపోవడం మంచిది. కాబట్టి అదేవిధంగా ఈ రోజున ఏమి చెయ్యాలి అంటే సూర్యగ్రహాన్ని ఆరాధించడం మంచిది. ఈరోజు సూర్యోదయానికి ముందుగా అంటే 6 గంటల నుంచి 7:30 మధ్యలో సూర్యుడికి ఎదురుగా నిలబడి అర్ఘ్యాన్ని సమర్పించండి. చేతిలో నీళ్లు పోసుకుని ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం రవయే నమః, ఓం ఆదిత్యాయ నమః ఇలా 5 నామాలు కానీ 3 నామాలు కానీ చెప్పుకుని ఓం సూర్యగ్రహ దేవతాయే నమః, ఓం సూర్యదేవతాయ నమః అనుకుంటూ సూర్యుడికి ఎదురుగా నిలబడి చేతిలో నీళ్లు పోసుకుని అలా సూర్యుడికి ఎదురుగా విడిచిపెట్టండి. ఆ సూర్యుడికి సంపూర్ణంగా నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఈవేళ సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం, సూర్యుడి యొక్క మంచి దృష్టి మీ మీద ఉండడం కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయం దగ్గర కానీ మీ ఇంటి పురోహితులకు కానీ ఎంతో కొంత గోధుమ నూక కానీ, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ మీకు శక్తి కొలది దానం చెయ్యండి. అప్పుడు మీకు చాలా వరకు కూడా అనారోగ్య సమస్యలు అనేవి తగ్గిపోతాయి. అదేవిధంగా ఆదివారం నాడు గోధుమ పిండితో కానీ గోధుమ నూకతో చేసినటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే రోడ్డు మీద ఉన్నవారికి కానీ లేని వారికి కానీ అది ఆహారంగా పెట్టండి. లేకపోతే దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మీ ఇష్టదైవానికి గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి మీరు కొద్దిగా స్వీకరించి తర్వాత అందరికీ పంచిపెట్టండి. మీకు సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది. అదేవిధంగా ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న వారు మీ యొక్క గోత్రనామాలు చెప్పుకుని సూర్యుడికి జపం చేయించుకోవడం, లేకపోతే సూర్యుడికి హోమం చేయించుకోవడం, లేకపోతే సూర్య సంబంధమైనటువంటి స్తోత్రాలు చదవడం, లేకపోతే సూర్య సంబంధమైనటువంటి దానాలు చేయడానికి ఫాల్గుణ మాసంలో ఆదివారం చాలా విశేషమైనటువంటి రోజు. అదేవిధంగా మీరు ఈ రోజున ఆదిత్య హృదయాన్ని సూర్యోదయ సమయంలో కానీ సాయంత్రం ప్రదోషకాల సమయంలో కానీ ఇంటి దగ్గర కానీ దేవాలయం దగ్గర కానీ కూర్చుని ఒక 3 సార్లు చదవండి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం అన్నారు. కాబట్టి మీకు శత్రువులు నశించిపోతారు. అంటే లోపల ఉన్నటువంటి శత్రువులు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలన్నీ కూడా మీలో ఉన్నవి తగ్గిపోతాయి. కాబట్టి ఆదిత్య హృదయం అంటే ఆదిత్యం సూర్యుడి యొక్క హృదయమే అది. కాబట్టి అటువంటి చక్కనైనటువంటి స్తోత్రాన్ని ఆదిత్య హృదయాన్ని ఆదివారం నాడు అందులోనూ ఫాల్గుణ మాసంలో చదవడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు తప్పకుండా కలగజేస్తుంది. ఈరోజు ఫాల్గుణ మాసం ఆదివారం తప్పకుండా ఆదిత్య హృదయం చదవండి, సూర్య స్తోత్రాన్ని చదవండి. ఓం మిత్రాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అని సూర్యుడికి ఏదో ఒక నామాన్ని జపించుకోండి. అదేవిధంగా ఈరోజు సూర్యోదయానికి ముందుగా లేచి తల స్నానం చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా మరి రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్ళి సాయంత్రం ప్రదోషకాల సమయంలో శివాలయం దగ్గర కానీ నవగ్రహాలు ఉన్న చోట కానీ ఒక తామలపాకు వేసి అక్కడ కొన్ని గోధుమలు వేయండి. కొన్ని గోధుమలు వేయండి. తామలపాకు మీద ఒక ప్రమిద పెట్టండి. ప్రమిద పెట్టి 3 ఎర్రని ఒత్తులు అంటే ఎరుపు రంగుతో చేసినవి కానీ లేకపోతే మామూలు ఒత్తుల్ని కుంకుమలో తడిపి ఒక ఎర్రని ఒత్తులు 3 ఒత్తులు ఆవునేతితో నవగ్రహాలు ఉన్న చోట కానీ శివాలయం దగ్గర కానీ వెలిగించండి. మీకు సూర్యుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల దృష్టి దోషం నరఘోష అనేవి కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈరోజు సాయంత్రం ఎవరైతే అష్టమి ఆదివారం రోజున సాయంత్రం ఎవరైతే శివాలయం దగ్గర కానీ
నవగ్రహాలు ఉన్న చోట కానీ ఎర్రని ఒత్తులు ఆవునేతితో వేసి ఒక తమలపాకులో గోధుమలు వేసి అక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తారో వాళ్ళకి శత్రుబాధలు రుణబాధలు కూడా చాలా వరకు తగ్గుతాయి, దిష్టి దోషం అనేది పోతుంది. అదేవిధంగా ఈ యొక్క పరిహారాలు పాటించి ఈ రోజును మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఆకొండి సూర్యనారాయణమూర్తి లక్ష్మీ దంపతులు యలమంచిలి వాస్తవ్యులు ఆకొండి సూర్యనారాయణమూర్తి శ్రీమతి లక్ష్మీ దంపతులకి మా ఛానల్ ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. ఓం శతం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి ఆకొండి సూర్యనారాయణమూర్తి డాక్టర్ ఆకొండి సూర్యనారాయణమూర్తి శ్రీమతి లక్ష్మీ దంపతులకు మా సోషల్ పోస్ట్ ఛానల్ ద్వారా వాళ్ళకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది. వాళ్ళు సంపూర్ణ ఆయురారోగ్యాలతో అన్యోన్యంగా ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ, ఇలా మీరు కూడా మీ పుట్టినరోజు పెళ్లి రోజు మా ఛానల్ ద్వారా శుభాకాంక్షలు అందుకోవాలంటే కింద కనిపించే నెంబర్కి మీ గోత్రనామాలు తెలియజేయండి, శుభాకాంక్షలు అందుకోండి, శుభయోగంతో ఉండండి, సుఖంగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.